ఎక్కడో చదివానో విన్నాను, ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుచుకుంటూ ఏంటి అసలు ఏంటి ఏం జరిగింది అది? మామూలుగా వర్షం సినిమా కాడి నుంచి నాకు ప్రభాస్ గారి సినిమాలో తెగ చూసేవాడిని, ఓకే, బాగా ఇష్టం కూడా. అలా హైదరాబాద్ వచ్చి మీకు చెప్పాను కదా ఐఎల్స్ కోచింగ్ అయ్యని అయిపోయింది. అది ఇంకా అయిపోయింది, ఇంకా సర్దేద్దాం నెక్స్ట్ మంత్ బయలుదేరేద్దాం అనే టైంకి ప్రభాస్ గారి బర్త్డే వచ్చింది. 23rd బర్త్డే. నేను ఇంకా మా ఫ్యాన్స్ గ్రూపులు ఉండేటి అప్పుడు, ఆ గ్రూపులో నేను కూడా యాడ్ అయ్యేవాడిని, ప్రభాస్ ఫ్యాన్స్. బర్త్డే రోజు అంటే ఇవన్నీ 2012-13 ఇప్పటికి నాలెడ్జ్ వచ్చింది. బర్త్డేకి ఎక్కడున్నా సరే ప్రభాస్ గారి ఇంటికి వచ్చి అమ్మగారు భోజనం తిని పెద్దమ్మ టెంపుల్లో దర్శనం చేసుకుని ఇది ఒక ఫార్మేట్ అని ఫిక్స్ అయిపోయాం మేము. ఆయన వచ్చినా రాకపోయినా వచ్చాడు ఇంకంతే. నేను వెళ్ళి ఇంక ఉదయాన్నే 6 గంటలకి నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి ఇద్దరం వెళ్ళి ఆ చెట్టుగా ఎదురుగా కానక చెట్టు ఏదో ఉంటుంది, కానక చెట్టు, ఆ చెట్టు దగ్గర నిలబడుకో ఉన్నాం. ఉదయం 6 నుంచి ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారు పోతున్నారు, కొంతమంది బయటకు వచ్చి అప్పటికి మిర్చి ఫోటోలు ఇస్తున్నారు. అప్పుడు బాహుబలి ప్రీ ప్రొడక్షన్ అనుకుంటా. లేరండి కేరళ పోయారండి అది ఇది ఎంత చెప్పినా వెళ్ళలేదు మేము. వర్షం పడినా వర్షంలో అలాగే నిలబడుకో ఉన్నాం. టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. నైట్ 1 గంట వరకు నేపాల్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మామూలు తెలిగే అంతంత మాత్రం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి లోపల నుంచి ఎవరో మేనేజర్ వచ్చారు, శ్రీనివాసరాజు గారు ఎవరో ఆయన పేరు, లోపలికి వచ్చి లోపలికి పిలిచారు డోర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు మామూలు ఆనందం కాదు, ప్రభాస్ గారు కలుస్తున్నారు ఇది అని.